అనుగ్రహిస్తా ఉంటున్న రక్షణే మనము బైబిల్లో చదువుతా ఉంటున్న అద్భుతమైన రక్షణ. ఈ రక్షణ ఏంటి, దేని నుండి అనేది నిన్న కాస్త వివరించడానికి ప్రయత్నం చేస్తా వచ్చాను. ఈరోజు రక్షకుని విశిష్టత, 4 విశిష్టతలు మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తా. ఏ మతం అన్నా కానీగాక ఈ ప్రపంచంలో అది మతం అని పిలువబడాలి అని అంటే అది కనీసం ఓ 3 విషయాలన్నా మాట్లాడాలి. మొట్టమొదటిది, పాపాలు ఎలా పోతాయో మాట్లాడాలి. ఏ మతం అన్నా తీసుకోండి, అది మతం అని పిలువబడాలి అని అంటే 3 విషయాలు మాట్లాడాలి. ఒకటి, నీ పాపం ఎలా పోతాదో మాట్లాడాలి. రెండవది, నువ్వు చనిపోయిన తర్వాత ఏమవుతావో అది మాట్లాడాలి. మూడవది, ఈ జీవితంలో బ్రతకడానికి ఎలా బ్రతకాలి అని చెప్పేదిగా ఉండాలి. ఏ మతం అన్నా ఈ 3 పనులు ఖచ్చితంగా చేస్తుంది. పాపం ఎలా పోతుంది, చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, ఈ భూమి మీద ఎలా బ్రతకాలి. మరి ఆల్రెడీ ప్రపంచంలో ఇన్ని బోధలు ఉన్నాయి, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఇన్ని తలంపులు ఉన్నాయి. మరి దానికి అదనంగా బైబిల్ ఎందుకు, దానికి అదనంగా మళ్ళీ క్రైస్తవుల రక్షణ ఎందుకు? 4 విశిష్టమైన లక్షణాలు యేసుక్రీస్తు ప్రభుల వారిలో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత తూకీగా ఒకవేళ సమయం అనుకూలిస్తే ప్రభు ఈ యొక్క రక్షణ నా జీవితంలో ఎలా సాధిస్తా వచ్చాడు అనేది సమయం ఉంటే పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మెట్టికి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఈ లోకాన్ని వారి పాపం యొక్క శిక్ష నుండి రక్షించగలరు. ఎందుకు అనంటే, ఒకవేళ గనక ఒక వ్యక్తి పాపానికి శిక్ష చాలా తక్కువ ఇస్తుంటే దాని అర్థం ఏంటి అనంటే వాని పరిశుద్ధత చాలా తక్కువ అని అర్థం. పాపం చూసి చూడనట్టు అలా ముఖం తిప్పుకొని పోతుంటే పర్వాలేదులే, సహజమేలే, అబద్ధమేలే, మోసమేలే, మోహపు తలంపులు ఎవరికి రావులే అని చూసి చూడనట్టు ఒకవేళ గనక దేవుడు వెళ్తే ఆ దేవుని పరిశుద్ధత చాలా చవకబారిన పరిశుద్ధత. ఆ దేవుని పరిశుద్ధత, పాపాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయే దేవుని పరిశుద్ధత చాలా చవకబారిన పరిశుద్ధత. అందుకే ఆయన పెద్ద పట్టించుకోకుండా అలా దాటుకొని వెళ్ళిపోతా ఉంటున్నాడు. కానీ బైబిల్ దేవుడు ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒక పేరు మాత్రమే ముమ్మారు కనిపిస్తా వచ్చింది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనని పిలుస్తా వచ్చారు. ఎందుకు ఇలా రాయబడతా వచ్చింది బైబిల్ గ్రంథంలో? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని రాయబడతా వచ్చిందంటే ఈ దినముల్లో అంటే ఆ కంప్యూటర్ భాష వచ్చేసిన తర్వాత బోల్డ్ అంటే పెద్ద అక్షరాలలో, ఆ తర్వాత అండర్లైన్ చేస్తారు, ఇంకా ఒత్తి చెప్పాలంటే హైలైట్ చేస్తారు, ఇంకా ఒత్తి చెప్పాలంటే అక్షరాలని కాస్త ఇటాలిక్స్ వంచి రాస్తారు. అంటే ఇవన్నీ ఏమి చూపిస్తా ఉంది అని అంటే ఒత్తి చెప్పేది. కానీ బైబిల్ కాలంలో భాష రాసేటప్పుడు పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు అనేవి లేవు. బైబిల్ కాలంలో అండర్లైనింగ్ అనేది లేదు. బైబిల్ కాలంలో ఇటాలిక్స్ అనేది లేనే లేదు. కాబట్టి ఒక పదాన్ని బాగా ఒత్తి చెప్పాలి అని అంటే ఒకే ఒక విధానం, దాన్ని 2 సార్లు, దాన్ని 3 సార్లు పలుకుతూ ఉంటారు. బైబిల్లో దాదాపుగా ఇంకా ఏ పదం బబులోను విషయంలో మినహాయిస్తే ఇంకా ఏ పదం ఇలా వరుసగా 3 సార్లు